హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే వంట మిల్ మేకర్ అండ్ పాలకూర కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు, కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, పాలకూర, మిల్ మేకర్. బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి పప్పు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినవి మెయిన్ ఆనియన్స్ వేసుకొని పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయ్యాయి తర్వాత మనం దీంట్లోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దగ్గరకు అవుద్ది. దీంట్లోకి మనం ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత బాగా లైట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం స్పేస్ వదిలి ఇప్పుడు మనం దాంట్లోకి పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత అవి బాగా దగ్గరికి మగ్గాలన్నమాట. సో అందుకే ఆ గ్యాప్ ఇచ్చాను మధ్యలో. ఇలా మగ్గుతున్నాయి. మగ్గిన తర్వాత ఇంకా దగ్గరికి మగ్గాలి. మొత్తం మగ్గాక ఇలా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. మరియు ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కర్రీ ఇలా రెడీ అవుతుంది. దీనికి ఇంకా ఒక్కటి మిగిలి ఉంది కదా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇదండి కర్రీ. దీని కాంబినేషన్ రసం ఉంటే సూపర్గా ఉంటుంది. మా కర్రీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.